హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఇప్పటివరకు మనం ల్యాప్టాప్ చాలానే చేసాం, అన్ని జనరేషన్స్ చేసాం. లాస్ట్ ఇయర్ మనం 13th జనరేషన్ మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్ చేసాం. బట్ 14th జనరేషన్ ఒకటి వచ్చింది, మీకు తెలుసా? సో ఈసారి కాస్త కన్ఫ్యూజింగ్ నేమ్స్ ఉంటాయి. బట్ అవన్నీ తీర్చడానికి నేను ఉన్నా కదా, డోంట్ గెట్ వర్రీ. మంచి ల్యాప్టాప్ మీకు సజెస్ట్ చేస్తాను. 2024లో ఈచ్ అండ్ ఎవ్రీ బడ్జెట్లో మీరు మంచి ల్యాప్టాప్ కొంటారు. ఈరోజు మన దగ్గరకు వచ్చేసి ఏసర్ స్విఫ్ట్ సిరీస్, ఏసర్ స్విఫ్ట్ గో 14 అయితే మన దగ్గర అయితే ఉంది. ఇది మనం కొన్నాం, చాలా తక్కువ ప్రైస్లో కొన్నాం. మీరు కూడా అలా పర్చేస్ చేయాలంటే ఫస్ట్లీ నేను 85,000 రూపాయల ల్యాప్టాప్ని 70,000 కొన్నాను. మీరు కూడా ఇట్లా పర్చేస్ చేయాలంటే మన డీల్ ఛానల్లో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. ఈ డీల్ నేను పెట్టాను, చాలామంది క్రాక్ చేశారు. బట్ రైట్ను ఆఫర్ లేదు, ఇప్పుడు రైట్ను 80,000కి వస్తుంది. మీరు కనుక అంత తక్కువ ప్రైస్లో పర్చేస్ చేయాలని డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టీఆర్టీ డీల్స్ అండ్ ప్రీమియం డీల్స్లో. ప్రీమియం డీల్స్ మెయిన్ నేను మాత్రమే పోస్ట్ చేస్తాను, టీఆర్టీ డీల్స్ మన వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో రెండిట్లో జాయిన్ అయి ఉండండి. ఇట్లాంటి డీల్స్ మాత్రం మిస్ చేయకండి ఎట్టి పరిస్థితిలో. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అవసరమైతే మా టీఆర్టీ డీల్స్ని మీరు ఏమంటారు మ్యూట్లో పెట్టుకోండి. అప్పుడప్పుడు సేల్స్ వచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు. బట్ ప్రీమియం డీల్స్లో యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నేను మంచి డీల్స్ పెడతాను, కేవలం 1-2 మాత్రం పెడతాను. అవి మంచి అయితేనే పెడతాను. సో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి ప్రీమియం డీల్స్ బ్రో అని సెర్చ్ చేయండి. మన డీల్ ఛానల్ వస్తుంది, అరౌండ్ 50,000 సబ్స్క్రైబర్స్ తోటి. అందులో జాయిన్ అయిపోండి. సో ఫస్ట్లీ మనం ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి జస్ట్ ఇంట్రో ఇస్తాను, ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు టచ్ స్క్రీన్ ల్యాప్టాప్, ఇంటెల్ 14th జనరేషన్ అల్ట్రా సిరీస్ ల్యాప్టాప్. అండ్ దాంతోపాటు మీకు బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ అండ్ క్వాడ్ హెచ్డి వెబ్ కెమెరాతో వస్తుంది. ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మెటల్ బిల్డ్ ఉంటుంది, చాలా ఉంటుంది. సో ఫస్ట్ మనం బాక్స్ కలర్ చూద్దాం, లేటర్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. బాక్స్లో వచ్చేసి మనకి ఒక అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి పేపర్ వర్క్ ఉంటుంది. అండ్ ఆ తర్వాతకి ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఇదే ఉంటుంది అన్నమాట. ఇక దీని గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్లీ డిజైన్లో భాగంగా లుక్స్ మనం చూసినట్లయితే మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అంత స్టీల్ ఫినిష్లో ఉంటుంది అనమాట. సో మెటల్ ఇది చాలా స్టీల్ ఫినిష్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా హర్రీబర్రీగా బ్రాండింగ్స్ కార్ఖాన ఏముండదు, సింపుల్ ల్యాప్టాప్ లాగా ఉంటుంది. ఎటు నుంచి చూసినా సరే మీకు స్లిమ్గా ఉంటుంది, సైడ్ నుంచి చూసినా సరే. అండ్ అలానే మీకు అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ఇచ్చారు, పెద్ద ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది అన్నమాట. ఎయిర్ అనేది ఇక్కడ నుంచి తీసుకుంటుంది, ఎగ్జాస్ట్ అనేది మీకు హింజ్ దగ్గర అయితే ఉంటుంది. అదైతే మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది బెజల్స్. డిజైన్లో భాగంగా ఇంకో థింగ్ వచ్చేసి వెరీ స్లిమ్ బెజల్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అంటే చాలా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి, టాప్లో కానీ బాటంలో కానీ సైడ్స్ కానీ. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ల్యాప్టాప్, బిలీవ్ మీ. అండ్ ఓవరాల్గా లుక్ అనేది మీకు చాలా బాగుంటుంది. వెన్ కమ్స్ టు బిల్డ్ క్వాలిటీ, టోటల్ బాడీ అంతా కూడా మీకు అల్యూమినియం చేసిస్తూ వస్తుంది. సో దట్ వెరీ స్ట్రాంగ్ అనేది చెప్పుకోవచ్చు, అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాతకి హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది హింజ్ అనేది మీరు. సో కాకపోతే తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అంత ఈజీగా అయితే రాదు. ఇక్కడ ఏదైనా ఇవ్వాల్సింది కొంచెం కట్ లాగా వేరే ల్యాప్టాప్స్లో మనం చూడడానికి ఉంటుంది, ఇక్కడ లేదు. సో కొంచెం పట్టుకోవడం ఇబ్బందిగా ఉంది, అదైతే అబ్జర్వ్ చేసిన. బట్ హింజ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది మీకు 180 degrees హింజ్తో అయితే రావట్లేదు, కేవలం ఇంతవరకు అయితే వస్తుంది మీకు హింజ్ అనేది, అంతకు మించి అయితే రాదు. హింజ్ క్వాలిటీ బాగుంది, ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి కింద పడిపోతుంది. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ ఇట్స్ ఓకే, గుడ్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక హింజ్ అనేది మీకు లిఫ్ట్ అప్ హింజ్ అనమాట. ఇలా అన్నప్పుడు ఇలా లిఫ్ట్ అవుతుంది, సో దట్ ఎయిర్ ఇంటేక్ కింద నుంచి ఉంటుంది కాబట్టి ఎయిర్ ఇంటేక్ అనేది చాలా బెటర్గా తీసుకుంటుంది. తొందరగా ల్యాప్టాప్ అనేది హీట్ అయితే అవ్వదు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఫ్లెక్స్. బాడీ ఫ్లెక్స్ మేజర్గా అయితే లేదు, కీబోర్డ్ దగ్గర మైనర్గా ఉంటుంది, స్క్రీన్ ఫ్లెక్స్ అనేది మైనర్గా ఉంటుంది. బట్ అంత ఎక్కువగా అయితే నాకు ఫ్లెక్స్ చూడడానికి అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ కంపేర్ టు అదర్ ల్యాప్టాప్స్ ఫ్లెక్స్ అనేది చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.32 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో లైట్ వెయిట్ ల్యాప్టాప్ అనేది ఇది మీకు ఆరామ్సే స్లిమ్గా ఉంటుంది, స్లీక్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు ఆరామ్సే. ఇక ఆ తర్వాతకి పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మీరు చూసినట్లయితే మెయిన్ మనకి మైక్రో ఎస్డి కార్డ్ రీడర్ అయితే ఉంటుంది, 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంటుంది, USB 3.2 టైప్ ఏ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది, అండ్ కెన్సింగ్టన్ లాక్ ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉంటాయి. ఎందుకు? ఇట్స్ ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక HDMI 2.1 ఉంటుంది, అండ్ USB 3.2 Gen 1 పోర్ట్, ఇంకోటి టైప్ ఏ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం, వెరీ గుడ్ పోర్ట్స్, ఎవ్రీథింగ్ మనకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ అయితే చేశారు, అదొక మంచి విషయం. ఇక ల్యాప్టాప్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. బ్యాక్లైట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ స్టేజెస్లో. అండ్ మీకు మల్టీమీడియా బటన్స్ అనేవి కూడా టాప్లో ఉంటాయి, క్విక్ షార్ట్ కట్ బటన్స్ అనేది. ఇక ఫీడ్బ్యాక్ అనేది మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. కీ ట్రావెల్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఇంకాస్త మీకు సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. చాలా అంటే చాలా బెటర్గా ఉంది. కొంచెం అప్
ప్రెషర్ అయితే అప్లై చేయాలి. అంత సింపుల్గా మీరు యాక్సిడెంటల్ ప్రెస్లు అయితే అవ్వవు ఈ ల్యాప్టాప్లో. ఖచ్చితంగా మీరు ప్రెషర్ అప్లై చేస్తేనే బటన్ వెళ్తుంది. వితౌట్ ప్రెషర్ బటన్ వెళ్ళదు. సో దట్ అదొక మంచి విషయం. యాక్సిడెంటల్ ప్రెస్సెస్ అయితే అవ్వవు. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్, బిలీవ్ మీ, ఎక్సలెంట్. నాట్ గుడ్, నాట్ గ్రేట్, ఎక్సలెంట్ ట్రాక్ ప్యాడ్. నాకు బాగా నచ్చింది ల్యాప్టాప్లో ట్రాక్ ప్యాడ్ అని చెప్పుకోవాలి. ఎంతసేపు యూజ్ చేస్తాను, నాకు యూజువల్గా మౌస్తో యూజ్ చేయడం ఇష్టం. మ్యాక్లో మాత్రమే నా మ్యాక్బుక్లో మాత్రం నేను ట్రాక్ ప్యాడ్ యూజ్ చేస్తాను. అందులో నాకు నచ్చేది. ఆ తర్వాతకి నాకు ఇంకో ట్రాక్ ప్యాడ్ నచ్చిందంటే అది ఈ ల్యాప్టాప్. ఎటువంటి ప్రమోషనల్ వీడియో కానే కాదు, మీరు కొనకపోయినా పర్లేదు, బట్ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇది నాకేం వేసారు పెద్ద ఇదేం కాదు, బట్ ఇది మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే డిస్ప్లే, ఎందుకు డిస్ప్లే హైలైట్ అంటే ఇట్స్ ఎ టచ్ స్క్రీన్ డిస్ప్లే. మీరు ఆరామ్సే టచ్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు ఎనీథింగ్. మీరు ఎలా అంటే అలా, ఏదంటే అది విత్ టచ్ అది మీరు ఓపెన్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ప్యానల్ అయితే వస్తుందన్నమాట. 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది ల్యాప్టాప్లో. 400 నిట్స్ బ్రైట్నెస్ మోర్ దెన్ ఎనఫ్. ఆరామ్సే మీరు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ యూజ్ చేయొచ్చు. అవుట్డోర్లో కొంచెం తక్కువే అనిపిస్తుంది, బట్ ఇండోర్లో ఆరామ్సే మోస్ట్ ల్యాప్టాప్స్ మనం ఇండోర్లోనే వాడతాం కాబట్టి 400 నిట్స్ అనేది కంపేర్ టు అన్ని ల్యాప్టాప్స్ 250 నిట్స్ 300 నిట్స్ ఇస్తాయి. చాలా బెటర్ స్టెప్ అయితే తీసుకున్నారు. డిస్ప్లే బ్రైట్నెస్ అనేది చాలా బెటర్గా అయితే ఉంది, అదొక మంచి విషయం. అండ్ ఇక 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ మీరు ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఏదైనా కంటెంట్ వ్యూ ఏరియా అనేది టాల్గా కొంచెం ఉంటుంది కాబట్టి కంటెంట్ వ్యూ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్ మీరు ఎక్కువ కంటెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. అండ్ 100% DCI-P3తో వస్తుంది, 100% మీకు sRGBతో వస్తుంది. టీవీ సర్టిఫైడ్ ఉంటుంది, కళ్ళకి ఇబ్బంది కాకుండా మీకు టీవీ సర్టిఫికేషన్ కూడా ఉందన్నమాట, బ్లూ లైట్ ఫిల్టర్ అనేది. అండ్ ఆ తర్వాతకి HDR500 కూడా మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. ఇక మెయిన్గా డిస్ప్లే క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఫస్ట్లీ వివింగ్ యాంగిల్స్ ఎటు నుంచి చూసినా సరే మీకు షేడ్ అయితే ఎక్కువగా అయితే లేదు, అదొక మంచి విషయం. వివింగ్ యాంగిల్స్ బాగున్నాయి. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ డిస్ప్లే, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ డిస్ప్లే. మీకు ఆ క్రిస్ప్ కానీ, ఆ పిక్సెల్ డెన్సిటీ కానీ, ఆ థిక్నెస్ కానీ, అండ్ బ్రైట్నెస్ కానీ, కలర్స్ కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంటుంది. ల్యాప్టాప్లో ఒక ప్రీమియం డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు, అదొక మంచి డిస్ప్లే. అఫ్కోర్స్ ఇట్స్ నాట్ ఏ ఓలెడ్ డిస్ప్లే, బట్ ఇచ్చిన ఐపీఎస్ ప్యానల్ హై క్వాలిటీ A+ గ్రేడ్ ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు, అదొక మంచి విషయం. అండ్ ఇక డిస్ప్లే టచ్ కాబట్టి టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది, యూజ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం నాకు టచ్ రెస్పాన్స్లో ఎక్కడా ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా యాక్యురేట్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. నాకు టచ్లో ఇష్యూస్ అయితే లేవు. యాక్సిడెంటల్ టచ్లు అవ్వడం కానీ, లేకపోతే కొన్నిసార్లు టచ్ అవ్వకుండా పోవడం కానీ, ఇటువంటి ఇష్యూస్ అయితే నేనైతే నా టెస్టింగ్లో అయితే అబ్జర్వ్ అయితే చేయలేదు. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయన్నమాట. DTS స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో స్పీకర్ క్వాలిటీ ఒకసారి వినండి, తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, స్పీకర్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, క్లారిటీ చాలా బాగుంది, ట్రబుల్స్ చాలా బాగున్నాయి. బేస్ అనేది అప్ టు ద మార్క్ అయితే లేదు. మనకి మ్యాక్బుక్లో కానీ, రియల్మీ బుక్లో ఇట్లాంటి ల్యాప్టాప్స్లో వచ్చేంత బేస్ అయితే లేదు. బేస్ చాలా ల్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ లౌడ్ కూడా చాలా తక్కువగా ఉంది, అంటే ఎక్కువ లౌడ్గా లేదు. మీకు వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంది. వాల్యూమ్ అనేది అట్లీస్ట్ ఎక్కువ ఉన్న పోయేది, బేస్ కొంచెం తగ్గిన. బట్ క్వాలిటీ కానీ, డైలాగ్స్ కానీ, క్లారిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంది. ఒక స్టూడెంట్ ఆఫీస్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది. మల్టీమీడియా పర్పస్కి మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఆ బేస్, ఆ లౌడ్నెస్ అయితే మీకు మిస్ అవుతుంది. క్రౌడీ ఏరియా లేదు, మీకు అసలు వినిపించదని కూడా చెప్పొచ్చు. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఇక ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనం ఇయర్లో ఫస్ట్ టైం మనం 14th జనరేషన్ అల్ట్రా 5 సిరీస్ అయితే చేస్తున్నాం. ఇది మనకి ఇంటెల్ అల్ట్రా 5 125Hతో వస్తుందన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. నా టెస్టింగ్లో చెప్తున్నాను నేను, ఎన్ని బెంచ్ మార్క్స్, ఎన్ని స్కోర్స్ ఉన్నాయి, ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి పక్కన పెడితే నా టెస్టింగ్లో రిజల్ట్స్ అనేది మీకు ఫర్దర్గా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇందులో టోటల్గా 14 కోర్స్ ఉంటాయి, 20 థ్రెడ్స్ అయితే ఉంటాయి. 14 కోర్స్లో మీకు 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. ఇంకో 2 వచ్చేసి మనకి ఎఫిషియెంట్ కోర్స్, లో ఎఫిషియెంట్ కోర్స్ అంటే ఇంకాస్త చిన్న పనులు చేయడానికి తీసుకొచ్చారు. ఎందుకు ఇవి తీసుకొచ్చారంటే వీటి వలన మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంకాస్త ఇంప్రూవ్ అవుతుంది. చిన్న చిన్న టాస్క్లు చేసేటప్పుడు కూడా ఆ ఎఫిషియెంట్ కోర్స్ ఆరామ్సే బజ్జు ఉంటాయి. ఈ బుజ్జి ఎఫిషియెంట్ కోర్స్ అనేది పనిచేస్తే మీకు పని జరుగుతుంది, బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు. 4.5 GHz క్లాక్ స్పీడ్తో ఉంటుంది మీకు ఇది. సో వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్, 28 వాట్ TDP అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈసారి ఇంటెల్ అనేది
ఎన్పియు కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేసింది. అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనకి ఈసారి ఇంటెల్ 14th జనరేషన్ లైక్ అల్ట్రా సిరీస్లో మనకైతే ఇంక్లూడ్ చేసింది. సో దట్ ఎందుకంటే మీకు తెలిసిందే ఎన్పియు ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏఐ, ఈ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అవ్వబోతుంది. ప్రతి ల్యాప్టాప్లో కూడా ఇక ఇన్ ఫ్యూచర్లో ఏఐ టాస్క్లు ఇవన్నీ చేయడానికి ఎన్పియు అవసరం. ఆ ఎన్పియుని వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా ఇచ్చారు. వీడియో ఎండ్లో వాటి గురించి అయితే మీకు తరోగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇక ఆ తర్వాతకి ఏవైతే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉందో ఈసారి ఆర్క్ గ్రాఫిక్స్ని వీళ్ళైతే మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు ఇంటెల్లో. సో ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు బెంచ్ మార్క్స్ ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ మనం పీసీ మార్క్ 10 స్కోర్స్ కనుక చూసినట్టయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డే టు డే లైఫ్లో మనం చేసే అన్ని టాస్క్లు, గ్రాఫిక్స్, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, డాక్యుమెంట్స్ ఓపెనింగ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేశాక మనకి స్కోర్ ఇస్తుంది. ఇక్కడ స్కోర్ కనుక మనం చూసినట్లయితే 6166 అయితే వచ్చింది. చాలా బెటర్ స్కోర్ ఇది. మీకు ఒక మంచి స్కోర్ అయితే తీసుకొచ్చారు ఖచ్చితంగా. దీన్ని బట్టి చెప్పొచ్చు మనం ఈసారి ఈ ప్రాసెసర్స్ అల్ట్రా 5 ప్రాసెసర్ కూడా ఎంత పవర్ఫుల్ అంటే అల్ట్రా 7 ఏ రేంజ్లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు థర్మల్స్ కూడా పీసీ మార్క్ 10 టెస్ట్ చేసేటప్పుడు ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అప్పుడు కూడా మీకు థర్మల్స్ అండర్ కంట్రోల్లో ఉన్నాయి. లెస్ దాన్ 80 degrees అయితే ఉంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఇక ఆ తర్వాతకి సినీబెంచ్ R23 స్కోర్స్ కనుక చూసినట్లయితే మనకి సింగిల్ కోర్లో వచ్చేసి మనకి 1633 వస్తే 1633 వస్తే మల్టీ కోర్లో 10364 అయితే వచ్చింది. ఎక్సలెంట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అండ్ గీక్ బెంచ్ స్కోర్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో గీక్ బెంచ్ 5 స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో 1567 వస్తే మల్టీ కోర్లో 10073 అయితే వచ్చిందన్నమాట. సో స్కోర్స్ అనేవి మాత్రం చాలా అంటే చాలా బెటర్గా వచ్చాయి. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఇది ఆఫర్ చేస్తుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో నా డే టు డే యూసేజ్లో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫాస్ట్గా అంటే రెస్పాన్సివ్గా అయితే నాకు పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వెబ్ కెమెరా. ఇందులో మెయిన్ హైలైట్ వెబ్ కెమెరానే. కెమెరా వచ్చేసి మనకి 1440pతో వస్తుంది. అంటే క్వాడ్ హెచ్డి కెమెరా అయితే యూజ్ చేశారు. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. కొంచెం హార్ష్ లైట్గా అనిపించవచ్చు మీకు, ఎందుకంటే స్టూడియో లైట్ కండిషన్లో కాబట్టి ఇది మీకు చాలా ఎక్కువ లైట్ అయితే తీసుకుంటుంది కెమెరాలకు. సో దట్ మీకు ఇది చాలా హార్ష్గా అనిపించవచ్చు. మైక్రోఫోన్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏం లేదు, సింపుల్గా మీరు ఇక్కడ ఏదైతే ఆటోమేటిక్ ఫ్రేమింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఆన్ చేసుకుంటే మీరు ఎటు తిరిగితే అటు మీకు ఇది మీరు ఎటు తిరుగుతుంటే అటు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట. మీరు ముందుకెళ్ళినా సరే లేదా వెనక్కి వచ్చారు మీకు ఫ్రేమ్ అనేది ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది, జూమ్ ఇన్ చేస్తూ ఉంటుంది. పూర్తిగా సైడ్ వెళ్ళిపోయినా సరే మన ఫ్రేమ్లో ఉంచి సో మన్ని అటైతే తీసుకెళ్తుంది అన్నమాట అది. సో ఇది ఒక మంచి విషయం. ఆబ్వియస్లీ ఈ ఆటో ఫ్రేమింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో బ్లర్ కూడా మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ద కెమెరా యాప్ జస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీరు బ్లర్ అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఇలా చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. సో పోర్ట్రేట్ బ్లర్ కూడా ఇచ్చారు, కొంచెం బ్లర్ చేస్తుంది, మీరంతా ఫోకస్లో ఉంటారు. ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా నేను ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెబ్ కెమెరా క్వాలిటీ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బెటర్గా అయితే ఇచ్చారు. మంచి క్వాలిటీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. హార్ష్ లైట్ ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తుందేమో, కానీ మీకు నార్మల్ శాంపిల్ కూడా ఇక్కడ వేయడానికి అయితే ట్రై చేస్తాను నార్మల్ కండిషన్లో. అక్కడ నుంచి మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక అదర్ స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం 16GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 6400 MHz స్పీడ్ ర్యామ్, వెరీ హై స్పీడ్ ర్యామ్. అండ్ దట్ టు క్వాడ్ ఛానల్ యాక్టివేట్ చేసి అయితే ఉంటుంది. ఇందులో మీకు క్వాడ్ ఛానల్స్ అయితే ఉంటాయి. మీరు ఫర్దర్గా అప్గ్రేడ్ అయితే చేసుకోలేదు. బట్ 16GB క్వాడ్ ఛానల్ అండ్ 6400 MHz వెరీ హై అని చెప్పుకోవచ్చు. ఆరామ్స్ మీకు వెరీ హై అండ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఏదైతే స్టోరేజ్ ఉందో స్టోరేజ్ కూడా మనకి 512GB NVMe SSD అయితే యూజ్ చేశారు. స్టోరేజ్ రీడ్ రైట్ స్పీడ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. రీడ్ స్పీడ్ అనేది మీకు 4798 MB/s అయితే ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ స్కోర్. అండ్ రైట్ స్పీడ్ కూడా మీకు 3500 చేంజ్ అయితే వచ్చిందన్నమాట. సో ఖచ్చితంగా రీడ్ రైట్ స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి SSD అయితే యూజ్ చేశారు. అండ్ ఇక Wi-Fi 6 అయితే వస్తుంది. నో కిల్లర్ Wi-Fi 6 వస్తుంది. సో దట్ మీకు సిగ్నల్ రిసెప్షన్ కానీ స్పీడ్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. Windows 11 హోమ్తో వస్తుంది, MS ఆఫీస్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ MS ఆఫీస్ ఉంటుంది. కాబట్టి ఒక స్టూడెంట్కి ఆఫీస్ పర్పస్ కావాల్సిన అన్నీ అయితే మనకి ఇందులో ఉంటాయి. ఇక ఫైనల్ థింగ్ అంటే మాత్రం బ్యాటరీ. ఇక దీని గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అనేది మనకి 65 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు క్లెయిమ్ చేసింది ఇది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ కాబట్టి 13 hours అంటున్నారు. బట్ నా రియల్ టైం టెస్టింగ్లో నాకు హెవీ యూసేజ్లో 3.5 hours వచ్చింది. నేను 7కి స్టార్ట్ చేశాను టెస్ట్ అనేది,
7కి స్టార్ట్ చేస్తే 10:30కి బ్యాటరీ డెడ్ అయిపోయింది. హెవీ యూసేజ్లో 3.5 4 అవర్స్ వస్తుంది. బేసిక్ యూసేజ్లో మీకు ఒక 6 అవర్స్ వరకు వస్తుంది. వీళ్ళు చెప్పిన 13 అవర్స్ అనేది అంత నాకు ఎక్కడైతే రావట్లేదు. నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, కొన్ని ల్యాప్టాప్స్లో ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ఉందని చెప్పేసి మనం 13 అవర్స్ 10 అవర్స్ అని తీసుకుంటున్నాం. బట్ వాస్తవానికి రావట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను అదే మొత్తుకున్నాను. ఈ ఇంటెల్ ఈవో సర్టిఫికేషన్ ఎలా ఇస్తానో నాకు అర్థం కావట్లేదు, మినిమం బ్యాటరీ బ్యాకప్ రాకుండా. సో ఇదైతే బ్రెయిన్లో పెట్టుకోండి కొనే ముందు. 13 అవర్స్ అనేది బ్రెయిన్లో ఉంటే మాత్రం దీని జోలికే తెలకండి. బట్ స్టిల్ కంపేర్ టు కాంపిటీటర్స్ వెరీ హై యూసేజ్లో 3.5 అవర్స్ అంటే విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. కంపేర్ టు కాంపిటీటర్స్ చాలా మంచి విషయం. మీకు ఇది ఈజీగా 5 to 6 అవర్స్ వస్తుంది బేసిక్ యూసేజ్లో. లేదు మీరు హెవీ యూసేజ్ అంటే అదేదో వస్తుంది. ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ అయితే దారుణంగా లేదు, బట్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్లో ఉండాల్సినంత అయితే లేదు. సో ఫైనల్గా వర్డిక్ట్ చెప్పే ముందు ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇవి చెప్పాం కదా, ఎన్పీ యూజ్ చేశారు, ఏఐని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఏ అంటే ఫస్ట్లీ ఏఐని యూజ్ చేసి నాయిస్ రెడ్యూసర్ అనేది ఉంటుంది అన్నమాట. మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఫీచర్ అయితే ఉంటుంది, అది ఓపెన్ చేసుకొని మీరు స్టూడియో మోడ్ ఉంటుంది, కాన్ఫరెన్స్ మోడ్ ఉంటుంది, పర్సనల్ మోడ్ ఉంటుంది. పర్సనల్ మోడ్లో అంటే మీరు మాట్లాడేది మన మీద మాత్రమే ఫోకస్ ఉంటుంది. మీరు స్టూడియో మోడ్ అంటే కాన్ఫరెన్స్ మోడ్ ఆన్ చేస్తే అంతా కూడా మీకు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఆడియో అంతా కూడా గ్రాస్ప్ చేస్తుంది. ఎటువంటి నాయిస్ పిక్ చేయట్లేదు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. నేను చప్పట్లు కూడా కొట్టాను పక్కన కూర్చొని, అవేవి రావట్లేదు ఇందులో. నాకు చాలా అంటే మిరాకిల్ లాగా ఉందన్నమాట. ఆ సౌండ్లు ఏవి రావట్లేదు, కేవలం నా వాయిస్ మాత్రం వస్తుంది. సో అదొక మంచి విషయం. రెండోది వచ్చేసి మనకి ఏసర్ లైవ్ ఆర్ట్ అని అయితే ఒకటి తీసుకొచ్చారు, ఏసర్ లైవ్ ఆర్ట్ అని చెప్పేసి. అది కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో మనం ఇప్పుడు వేరే యాప్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేస్తున్నాం, బట్ ఇందులో మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్ నుంచి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఏఐ వీళ్ళది, విండోస్ వాళ్ళది కోపైలట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు ఎవ్రీథింగ్ క్వశ్చన్స్ అడగవచ్చు, మీకు ఆన్సర్ చేస్తుంది. కోపైలట్ అలా అయితే నాకైతే బాగా అలవాటు అయింది, మీరు కూడా యూజ్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది విండోస్ వాళ్ళు ఇచ్చేది. అండ్ ఇక ఆ తర్వాతకి గింప్ అని ఉంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఏఐకి సంబంధించి. ఇంక ఇన్ ఫ్యూచర్లో చాలా తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ ఎన్పియూ పెట్టింది కూడా అందుకే, ఇంటెల్ అనేది ఫ్యూచర్లో చాలా ఏఐ ఫీచర్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లో వస్తాయి కాబట్టి. అండ్ ఇంటెల్ యూనిసాన్ కూడా ఉంటుందన్నమాట. మీకు తెలిసిందే, ఐఫోన్స్ యాపిల్ ఎకోసిస్టమ్లో ఎందుకు దూరుతారు అందరూ, ఇక్కడ నుంచి షేర్ కొడితే టక్కన అందులో పోతే అందులోంచి ఇందులోకి వస్తాయి ఫోన్స్, అందులోంచి మాట్లాడవచ్చు ల్యాప్టాప్స్ నుంచి, మొబైల్స్ నుంచి. అదే ఫీచర్ ఈ ఇంటెల్ యూనిసాన్ అనేది మీకు ఇందులో ఇస్తుంది. మీరు వన్స్ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది ఇక్కడ మీ ఫోన్లో, ఆ క్యూఆర్ కోడ్ని ఇంటెల్ యాప్ ద్వారా మీరు ఫోన్లో మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఖతం, మీరు ఫోన్ కాల్స్, మీ అప్డేట్స్, మీకు రీసెంట్ కాల్స్, ఎవ్రీథింగ్, మెసేజెస్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, ఫైల్స్ ట్రాన్స్ఫర్ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మీకు ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఆ ఫీచర్ విండోస్లో కూడా తీసుకొచ్చారు ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెట్టినా ఫైనల్గా మేము దీన్ని పర్చేస్ చేయొచ్చా, దీని ప్రైస్ అంతా ఇది మీకు 85,000 అయితే వస్తుంది. సో మీరు 85,000కి పర్చేస్ చేయొచ్చా అంటే మాత్రం బెటర్ వెయిట్ చేయమని చెప్తాను, ఎందుకంటే కొత్త ప్రాసెసర్ కాబట్టి. ప్రాసెసర్ మంచిదే, బట్ ఎక్కువ ప్రైసెస్లో ఉన్నాయి. ఫ్యూచర్లో ఇవి మీకు తగ్గొచ్చు. లేదు మీకు 75,000 లోపల వస్తే 75కి వచ్చినా సరే మీరు ఆరామ్సే దీన్ని కన్సిడర్ చేయండి. స్టూడెంట్స్ ఆర్ ఆఫీస్ పర్పస్ ఎక్సలెంట్ ల్యాప్టాప్ ఫర్ 75,000 స్ట్రైట్ అవే తీసుకోవచ్చు. 80 కూడా పెట్టవచ్చు ఇప్పుడున్న సినారియోలో, బట్ ఇన్ ఫ్యూచర్ లాట్ ఆఫ్ ల్యాప్టాప్స్ వచ్చినప్పుడు ఇదే ప్రాసెసర్ తోటి, అల్ట్రా సిరీస్ తోటి, దెన్ అన్నిటి ప్రైసెస్ తగ్గుతాయి. బట్ ఫస్ట్లీ తెలుగులో మనం అల్ట్రా సిరీస్ తీసుకొచ్చాం. అండ్ 14th జనరేషన్ ల్యాప్టాప్స్ దండిగా వస్తాయి, 1-2 కాదు. గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా వస్తాయి వెరీ సూన్. ఒక లాంచ్ ఈవెంట్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాక టోటల్గా వాటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తుంది. సో మన ఛానల్ని మిస్ అవ్వకుండా ఉండాలి ఈ వీడియోస్ అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో బెల్ ఐకాన్ ఆన్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇక్కడ ఒక ట్రిక్ అయితే ఉంది, బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్న నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, ఎందుకంటే పాత పడిపోయాం మనం, వాళ్ళని చూడక చాలా రోజులు అయితే. ఒకవేళ మీరు అలాంటి మెంబర్స్ అనుకోండి, బెల్ ఐకాన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో వస్తే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.